కృపాస్తుతులు. ఆయన లేఖనముల ప్రకారం మా పాపాల కొరకు మరణించారు, సమాధి చేయబడ్డారు. సమాధిలోంచి 3వ దినాన లేపబడి 40 దినాలు సజీవునిగా కనపరుచుకుని పరలోకానికి వెళ్ళారు. ప్రభు, ఈ దినం నీ కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి మమ్మల్ని పిలిచిన నీవు నమ్మదగిన వాడువు. ప్రభా, మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించట కొరకే ఆయా స్థలాల నుంచి నీ ప్రజలైన వారిని తోడుకొచ్చారు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పటి వరకు సహాయం చేశారు. నిలబడుతున్న నీ దాసుని కూడా నీ మహిమ కొరకు వాడుకోండి, బలపరచండి. కేవలం నీ కృప అనుగ్రహించమని, మాకు కావలసిన మాటలను అనుగ్రహించమని ప్రభు యేసుక్రీస్తునందు కృతజ్ఞతలు చెల్లిస్తూ దుష్టు నుంచి మమ్మల్ని కాపాడమని యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక ఉదయకాల సమయంలో ఆరాధన నిమిత్తము చేరి వచ్చినటువంటి మనము రండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 7 వరకు మార్చి చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 7 వరకు మార్చి చదువుకుందాం. రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. శరాబులో ఒక్కొక్కడు 6 రెక్కలు ఎక్కడ, ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖములు కప్పుకుంటున్నారు. మరి 2 వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరములను గడప కమ్మములు కదల్చు మందిరం పునాదులు చెందుకుంటుంది. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచుతిని అనుకుంటుని. అప్పుడు ఆ శరాబుల్లోనొకడు దాంట్లో బలిపీఠం మీద తీసుకొని చదువుకుంటున్నాను. తిరిగి వచ్చింది. ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషములు తొలగింపబడెను అనెను. ఈ యొక్క చివరి వచనము మరొక పర్యాయం అందరం కలిపి చదువుకుందాం. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషములు తొలగించబడినాను. అదేవిధంగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన 1వ అధ్యాయము 6వ వచనము అందరం కలిపి చదువుకుందాం. మనలను ప్రేమించుతూ తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక, ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. ప్రేంగల ప్రీపర్లో తండ్రి, కృపగల మా రక్షక, సర్వశక్తికి ఆధారభూతుడువు, సర్వ సృష్టికి తండ్రి, నీ మాట ద్వారా నిర్మించినటువంటి మా గొప్ప దేవ, మహాగణుడు, మహోన్నతుడువు, నిత్య నివాసివి, శాశ్వతుడైన దేవుడవు, అద్వితీయ సత్యదేవుడు, ఆత్మస్వరూపివి, ఉన్నవాడు ఏకరీతిగా ఉన్నవాడవు, ఆకాశ మహాకాశంలో పట్టజాల మా గొప్ప దేవ, ఇక ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినమున నీ పాద సన్నిధిలో ఈ రీతిగా మేము సమకూర్చబడి నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి తండ్రి, మీరు మరొక నూతన దినమును మా జీవితంలో
దయాకిరీటముగా ధరింపచేసిన మీ యొక్క ఉచితమైన కృపను బట్టి నీకు ఎన్నో స్తోత్రం చెల్లించుకున్నాం. ఉదయకాలం తండ్రి నీ పాద సన్నిధిలో తండ్రి ఏ రీతిగా ఆరాధించాలో తండ్రి నీ లేఖన భాగం నుండి మాట్లాడుతూ రండి తండ్రి. ప్రభువా నీ యందు విధేయత కలిగి ప్రభువా ప్రతి ఒక్కరం కూడా తండ్రి మాలో ఉన్న ప్రతి పాప దోషములను మేము ఎరిగిన వారమై ఆత్మతో సత్యముతో ప్రభువా నీ పాద సన్నిధిలో ఆరాధించడానికి సిద్ధపాటు చేయండి, సహాయం చేయండి. ప్రభువా నిలబడి దాసుడు అయోగ్యుని ఎన్నికలేని వాడిని సిలువ చాటును మరుగుపరచండి. కొలతలేని ఆత్మను దయచేయండి తండ్రి, సహాయం చేయండి. ప్రభా నీ దాసుడు మా ప్రియ సహోదరుడు రత్నరాజు బ్రదర్ను ప్రభా, అదేవిధంగా ఇస్తేరాణి నీ దాసురాలను ఇక్కడ ప్రభువా మీ పరిచయ నిమిత్తము తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. నీ దాసుడిని తండ్రి నీ కృపగల చేతులకు అప్పగిస్తున్నాం ప్రభాని అభివృద్ధి పరచండి. ప్రభా అనేక ఆత్మల రక్షణార్థము నీ దాసునికి ఇచ్చిన భారమును బట్టి నీకు ఎన్నో స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ప్రభువా నీ యొక్క మరి సంఘమును తండ్రి ప్రభా మరి క్షేమాభివృద్ధి నిమిత్తము ఆత్మీయంగా కట్టబట్టడానికి నీ దాసునికి తండ్రి మంచి తలంతులు ఇవ్వండి, సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా తండ్రితో తనకు తోటి సహాయకులుగా ఉంటున్న ప్రభా మరి బాధ్యత గల సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా తండ్రి ప్రతి ఒక్క విశ్వాస కుటుంబంను జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి సకాలానికి చేరొచ్చిన ప్రియులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సమస్తం మేలుకై జరిగిస్తున్నామని మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను హెచ్చిస్తూ మా ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన స్తుతించి అడిగి పెట్టుకుంటాం తండ్రి, ఆమెన్. మనం ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 7 వరకు చూస్తూ వచ్చినాము. ఇక్కడ యెషయా భక్తుడు మరి మంచి ఆరాధికుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. యెషయా ఆరాధన కనిపిస్తూ ఉంది ఇక్కడ. అదేవిధంగా దేవదూతలు ఇక్కడ ఫుట్నోట్లో మహాదూతలు అని చెప్పబడుతూ ఉన్నది. షెరూబులు అంటే వారి యొక్క ఆరాధన కూడా ఇక్కడ మనము గమనించగలం. చూస్తున్నట్టయితే ఇక్కడ మరి యెషయా కొనిపోబడుతూ వచ్చినాడు. ఎక్కడికంటే దేవుని సన్నిధికి కొనిపోబడుతూ వచ్చినాడు. ఆయన కొనిపోబడుతూ వచ్చినాడు. అక్కడ ఆ యొక్క ప్రశస్తమైనటువంటి ఆ సమయంలో ఆ యొక్క మరి స్థితిని ఎరిగినవాడై ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. ఆయన ఎరిగినవాడుగా ఉండి తాను మరి ఏ విధంగా ఎలాంటి జీవితము జీవించినాడో, ఎట్టి ప్రజల మధ్య ఉన్నాడో అది ఎరిగినవాడై మరి తన యొక్క స్థితిని కూడా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ నివసిస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు, ఎవరి మధ్య నివసిస్తున్నవాడుగా ఉన్నాడు. మరి అలాంటి ప్రజల మధ్య నుండి నేను దేవుని సన్నిధికి ఆత్మవశుడినై కొనిపోబడుతూ వచ్చినానని గ్రహించి మరి అక్కడ యెషయా ఆరాధికుడిగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే మరి చూడండి 6వ అధ్యాయము 3వ వచనము, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండ్రి. ఇక్కడ ఆ యొక్క సన్నివేశంలో ఏమి చూస్తూ వచ్చినవాడుగా ఉన్నాడంటే ఆ దేవుని సన్నిధిలో చూసినట్లయితే ఇక్కడ 2వ వచనంలో చూడండి, ఆయనకు పైగా శరాబులు నిలిచిండిరి. శరాబులు అనగా ఇక్కడ ఫుట్నోట్లో మహాదూతలు అని చెప్పబడతా ఉన్నది. ఆ మహాదూతలు ఆ దేవుని సన్నిధిలో నిలబడుతూ వచ్చిన వారుగా ఉన్నారు. వాళ్ళు మరి యెషయా చూసినటువంటి ఆ దర్శనంలో ఈ శరాబులు ఏ విధంగా ఉన్నాడో అక్కడ చెప్పబడతా ఉన్నది. ఆయన మరి చూసినట్లయితే ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయని చెప్పబడతా ఉన్నది. ఆ 6 రెక్కల్లో వారు ఏ విధంగా వాటిని మరి వారు ఉపయోగించుకుంటున్నారో చూద్దాం. ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖములను 2 తన కాళ్లను కప్పుకొనుచు అని చెప్పబడతా ఉన్నది. మరి ఇక్కడ చూసినట్లయితే వారు
6 రెక్కల్లో 2 రెక్కలతో ఏమి చేస్తూ ఉన్నారు ఇక్కడ? తమ ముఖములను కప్పుకుంటున్నారు. ఎందుకు కప్పుకున్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు కదా, పరిశుద్ధ సన్నిధిలో. ఆ యొక్క దూత గానములు ప్రతిగానములు చేయించున్నటువంటి ఆ యొక్క దేవాతి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు మరి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేసేటువంటి వారు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క శరాబులు వారు ఎందుకు తమ ముఖములను కప్పుకున్నారంటే దేనికి కప్పుకుని ఉండొచ్చు? మీకేమైనా అర్థమైందా? అక్కడ చాలా అర్థం ఉంది. ఆయన ఎంతో తేజస్సు కలిగిన వాడు, పరిశుద్ధుడు, ఎంతో తేజస్సు కలిగిన వాడు. ఆ యొక్క శరాబులు కూడా ఆయన ముఖమును ప్రత్యక్షంగా చూడలేనంత తీవ్రమైనటువంటి వైభవం కలిగిన వాడు. మరి మధ్యాహ్న కాల సమయంలో బయట నిలబడి మనం సూర్యుని వైపు చూడగలమా? ఎలా ఉంటుంది? ఎంతో చూడలేని పరిస్థితి. ఒక 2 నిమిషాలు అదేవిధంగా మనం చూసామనుకోండి, ఏమైపోతాయి కళ్ళు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేసుకుని వచ్చావయ్యా, నీ కళ్ళు ఈ విధంగా అయిపోయినాయి అంటాడు. అవునా? అయితే ఒక్క సూర్యుని తేజస్సే మనం చూడలేము. దేవుడు ఆ యొక్క పరిశుద్ధుడిగా ఉన్నటువంటి ఆ దేవాతి దేవుడు 1000 సూర్యుల తేజస్సు కలిగిన వాడని చెప్పబడుతుంది. ఆ తేజస్సును చూడలేక వారి ముఖములను కప్పుకున్నవారుగా ఉన్నారు. మరి రెండింటితో ఏం చేస్తూ ఉన్నారు? కాళ్ళను ఎందుకు కప్పుకున్నారు? అక్కడ కూడా ఆంతర్యం ఉంది. దేనికంటే వారు ఉన్నటువంటి ఆ యొక్క స్థలము అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములో వారి యొక్క కాళ్ళను కూడా మరుగుపరుచుకున్నవారుగా ఉన్నారు. దేవుని సన్నిధిలో చూపించడానికి కూడా వాళ్ళు మరి దాన్ని చూపించకుండా వాటిని జాగ్రత్త పడుతూ ఉన్నవారుగా ఉన్నాడు. ఈ దినాల్లో మనం చూస్తే మందిరాల్లో కూర్చుని ఎలా ఉంటాము? కొంతమంది కాళ్ళు జాపుతారు, ఎదుటి అక్కకి నడుము తైలేటట్టు కాళ్ళు జాపుతారు. అది కరెక్ట్ కాదు. దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఈ యొక్క శరబులని చెప్పేటంటే వీరే వారు దేవుణ్ణి ఆ ప్రత్యక్షతలో ఉన్నటువంటి వారు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు ఏం చేస్తూ వచ్చినారు? వాళ్ళ కాళ్ళను కూడా కప్పుకుంటూ వస్తున్నవారు. వాళ్ళు దేవునికి కాళ్ళు కూడా చూపించడానికి వారు మరి ఆయన పరిశుద్ధుడు అని చెప్పేసి వారు మరుగుపరుచుకుని వాటిని 2 రెక్కలతో కప్పుకుంటూ ఉన్నవారుగా ఉన్నారు. మీరు చక్కగా కూర్చున్నారు, దేవునికి మహిమ. అలా దేవుని సన్నిధిలో ప్రతిదీ కూడా మనం కూర్చున్న అన్నీ కూడా గమనిస్తాడు దేవుడు. అప్పుడే దేవుడు మన ఆరాధనను వినేవాడుగా ఉంటాడు. ఇక్కడ చూసినట్టే మరి ఒక 2 రెక్కలతోటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎగురుతూ ఉన్నవారుగా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మరి ఎగురుతూ ఉన్నటువంటి ఆ యొక్క దేవదూతలు చూసినట్టే 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరొక పర్యాయము, రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరము అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క యెషయా చూస్తూ వచ్చినవాడుగా ఉన్నాడు. అందును బట్టి ఆయన మహిమగల ఆలోకములో ఉన్నాడని ఆయన గ్రహించినవాడుగా ఉన్నాడు. చూసినట్టే ఇక్కడ మరి ఆ యొక్క మహిమగల లోకంలో ఉన్నానని తాను గ్రహించి తను ఎట్టి ప్రజల మధ్య నుండి ఎలాంటి స్థితిలో నుండి వెళ్ళినాడో చూడండి. 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం, అయ్యో నేను గట్టిగా చదవాలి ఎవరన్నా. అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని చాలక. ఇక్కడ చూసినట్టే యెషయా ఆ యొక్క దర్శనములో తాను ఉన్నటువంటి ఆ యొక్క స్థలమును ఎలాంటి స్థలము ఎరిగినవాడై తాను మరి తన యొక్క స్థితిని అక్కడ తెలియజేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు అంటున్నాడు. అక్కడ ఉన్నదంతా ఎవరు? పరిశుద్ధులు. అయితే నేను మరి అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నుండి నివసించువాడను,
నేను నశించితిని అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క యెషయా తన స్థితి ఎలాంటిదో అక్కడ తాను మరి బయలుపరుస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. మరి నేను నశించితనని ఎప్పుడో అయితే యెషయా అంటూ ఉన్నవాడుగా ఉన్నాడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ నశించిన దాన్ని వెదక రక్షించడానికే నేను ఈ లోకమునకు వచ్చినానని తెలియజేసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టే నేను నశించితిని అన్నప్పుడు మరి తనకు తెలియకుండా తన స్థితిని ఒప్పుకుంటూ ఉన్నవాడుగా ఉన్నాడు. మరి ఎలాంటి ప్రజలు అక్కడ చెప్పబడతా ఉన్నది చూడండి. 9వ వచనం, 9, 10 వచనాలు చూడండి. యెషయా 6, 9, 10 వచనాలు. ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారో అక్కడ చెప్పబడతా ఉన్నది. వారు నిత్యము వింటారంట కానీ ఏం చేయరంట, గ్రహింపకుందరంట. తర్వాత మీరు చూచుచుందరు కానీ తెలుసుకుని కొందరు. వారు మాత్రం అన్నీ చక్కగా చూస్తారు, ఏమి తెలుసుకోరు. చూస్తారు, గ్రహించరు, వింటారు, ఏం చేయరు, తెలుసుకోరు. అంటే వారి స్థితి ఎలా ఉన్నదో అక్కడ తెలియజేయబడతా ఉన్నది. దయచేసి అలాంటి స్థితిలో మనం ఉన్నామేమో గమనించండి. యెషయా గమనించాడు. అలాంటి ప్రజల మధ్య మనం కూడా ఉంటున్నవారుగా ఉన్నాం ఈ లోకంలో. అవును కదా, మనం కూడా అట్లానే యెషయాలాగా ఒప్పుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇంకా చూసినట్టే వారు కన్నులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థతకు పొందపోనట్లు నీ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు వారి కన్నులు మూసుకొని పోయినాయి. ఎలా అంట, క్రొవ్వు చేసి, కన్నులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించే మనసు వారికి ఉండకపోవను. కాబట్టి ఇలాంటి స్థితి కలిగినటువంటి ప్రజల మధ్య నుండి నేను వచ్చినవాడుగా ఉన్నానని చెప్పేసి ఆ యొక్క యెషయా చెప్పబడతా ఉన్నాడు. మరి ఆ యొక్క చెప్పబడినటువంటి తాను మరి చెప్పిన తర్వాత అక్కడ తనకి ప్రాయశ్చిత్తం కావాలి. కాబట్టి చూడండి 6, 7 వచనాలు చదవండి. అప్పుడు ఆ శరాబుల్లోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. కాబట్టి యెషయా ప్రాయశ్చిత్తం కావాలి. ఎందుకంటే అపవిత్రమైన ప్రజల మధ్య నుండి వచ్చినాడు, అపవిత్రమైనటువంటి పెదవులు గల వారి మధ్య నుండి వచ్చినవాడు. వారు విని గ్రహించేవారుగా లేరు. కాబట్టి ఇక్కడ చదువుకున్న ఇవన్నీ కూడా వారి హృదయము మరి క్రొవ్వుతో మరి నిండిపోయి ఉన్నది. వారి చెవులు ఏమై ఉన్నామంట, మందమై ఉన్నామంట. కాబట్టి ఇలాంటి స్థితి నుండి నేను వచ్చినానని ఆయన చెప్పినప్పుడు నేను కూడా అలాంటి వాడినే అని తాను పశ్చాత్తాపడుతూ వచ్చినప్పుడు అక్కడ మరి ప్రాయశ్చిత్తముగా చేయబడుతూ ఉన్నది. ఏ విధమైన ప్రాయశ్చిత్తం అంటే, అప్పుడు ఆ శరాబుల్లోనొకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించాను. కాబట్టి బలిపీఠం ఉన్నది అక్కడ. ఆ బలిపీఠం మీద నిత్యము ఎలుగుతున్నటువంటి కారు చిచ్చు ఉన్నది. దాన్ని తీసుకొచ్చి ప్రాయశ్చిత్తంగా యెషయా నోటికి తగిలించినప్పుడు అక్కడ ఏమవుతూ వచ్చింది, అప్పుడు నేను తగిలిన కనుక పాపములకు ప్రాయశ్చిత్తమైన. కాబట్టి నీ దోషములు, కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క పెదవులకు తగులుతూ వచ్చిందో మరి పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతూ వచ్చింది, దోషములు తొలగిపోతూ వచ్చినాయి. ప్రియులారా, చూసినట్లయితే ఇక్కడ యెషయా భక్తుడు మరి ఆ విధంగా మరి తాను ఒప్పుకుంటూ వచ్చేవాడుగా ఉన్నాడు. చూసినట్లయితే నీవు నేను కూడా ఈ లోకంలో ఇక్కడ యెషయా అలాంటి ప్రజల మధ్య ఉన్నవాడుగా ఉన్నాడు. అలాంటి ప్రజల మధ్యనే మనము ఉన్నవారంగా ఉన్నాం. కాబట్టి మన స్థితి ఎలా ఉన్నదో మనం కూడా ఒకసారి చూసినట్లయితే చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చూసినట్లయితే నా స్థితి కూడా ఇలా ఉంటుందిగా ఇక్కడ గమనించాలి మనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా,
మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరెలా ఇంకను కొట్టబడదురు. ప్రతివాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నారు, ప్రతివాడు గుండె బలహీనమైన. అరికాలు మొదలుకొని స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మొత్తబడలేదు. చూసినట్టే ఈ విధమైనటువంటి అవిధేయతలు కలిగిన వారమే మనం కూడా. ఏమాత్రం కూడా తక్కువ లేదు. పాపిష్టి జనం అంటున్నాడు మమ్మల్ని. దోషభరితమైన వారిగా, మరి దుష్ట సంతానం అంట, మనము చెరుపు చేసే పిల్లలమంట. కాబట్టి ఇలాంటి అవిధేయతలు కలిగి ఉన్నటువంటి మనము నిత్యము తిరుగుబాటు చేయొచ్చు ఉన్నవారంగా ఉన్నాము. అవును, మరి కాబట్టి అనేక పర్యాయములు దేవునికి ఆయాస్కరంగా, దుఃఖకరంగా ఎన్నో పర్యాయములు మనము తిరుగుబాటు చేస్తున్న వారమే. అలానే అరికాలు మొదలుకొని స్వస్థత కొంచెమైనది. ఎక్కడ చూసినాను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు తైలంతో. కాబట్టి నా స్థితి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు స్వస్థత కొంచెమైన లేకుండా మనము ఏ మంచి లేని వారంగా, మనము అట్టి స్థితిలో ఉన్న వారంగా ఉన్నాం. ఇంకా మన స్థితి గమనించినట్టయితే మనం ఎలాంటి వారమో చెప్పబడతా ఉన్నది. చూడండి ప్రియులారా, యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథము 21వ వచనంలో మరి అక్కడ చూసినట్టయితే బాల్యం నుండి దేవుని మాట వినని వారిగా ఉన్నారని చెప్పబడతా ఉన్నది. చూడండి, నీ క్షేమ కాలంలో నీతో మాట్లాడుతుంది కానీ నా మాట వినకపో, నీ బాల్యం నుండి నీకు వాడికే. కాబట్టి మనము ఏమాత్రం కూడా మరి తక్కువేమి కాదు. మనం బాల్యం నుండి కూడా దేవునికి అవిధేయులమయ్యి దేవుని దృష్టిలో మరి దూరస్తులుగా ఉంటున్న వారుగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా 7వ అధ్యాయము 26వ వచనం చూడండి. అదే ఇర్మియా గ్రంథంలో అక్కడ మన పితరుల కంటే మరీ దుష్టులుగా చెప్పబడతా ఉన్నది. నా మాట వినకయున్నారు, వంచక మనసును కఠినపరుచుకొనుచున్నారు. తమ పితరుల కంటే మరీ దుష్టులుగా అయిపోయినామంట. చూడండి ఎలాంటి స్వభావం కలిగిన వారము. ఇంకా చూసినట్టే యెషయా అంటున్నాడు, యెషయా భక్తుడు 59:3వ వచనంలో మీ చేతుల్లో రక్తం చేత, చూడండి అక్కడ చూడండి, మీ చేతులు రక్తం చేతను, మీ వేళ్ళు దోషము చేతను, మీ పెదవుల అబద్ధములాడుచున్నవి, కీడును బట్టి మాట్లాడుచున్నది నాలుక, నీతిని బట్టి ఎవడు కూడా. ఇలాంటి స్వభావం ప్రియులారా, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి అవిధేయతలు. ఇంకా చూస్తే ఇర్మియా భక్తుడు అంటున్నాడు 8వ అధ్యాయము 6వ వచనం చూడండి, విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. పైగా ఇంకా అంటారంట, నేనేమి చేతునని చెప్పి తన చెడుతనం గురించి పశ్చాత్తాపవాడు అక్కడనూ లేకపోయాను. కాబట్టి మనలో ఏ పశ్చాత్తాపమే లేదు. చేసిందంతా చేస్తాము, అది మరి దేవునికి అవిధేయమైంది, ఇతరులకు ఇబ్బందికరమైంది అయినప్పటికీ అది మనము దోషంగా భావించాం. పశ్చాత్తాపమే లేదంట, పైగా నేనేం చేశానని బొముకుతామంట. కాబట్టి ఇలాంటి స్వభావం కలిగినటువంటి మనలను ఆ యొక్క దేవాతి దేవుడు ఇలాంటి భయంకర స్థితి కలిగినటువంటి మనలను ఇంకా చూసినట్టే మరి మనకు అక్కడ చెప్పబడినటువంటి వాక్యానుసారం యెషయా 6:6లో తీసినట్టే అక్కడ బలిపీఠము నుండి తీయబడినటువంటి ఆ కారు చిచ్చు యెషయా పెదవులకు తగిలిన కనుక ఆయన ఏం చేయబడుతూ వచ్చినాడు, ప్రాయచిత్తం చేయబడుతూ వచ్చిన. చూసినట్టే ప్రియులరా, ఆయన దోషములు తొలగించబడుతూ వచ్చినవి యెషయా దోషములు. అదేవిధంగా పాత నిబంధన కాలం చూసినట్టే మోషే ధర్మశాస్త్రము అక్కడ కూడా ఒక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం మీద వారికి చేసినటువంటి తప్పిదములను బట్టి సంవత్సరమునకు ఒకసారి చిన్న తప్పిదం అయితే వారు మరి పావురాలను బలిగా అర్పించేవాడంట. ఇంకొంచెం పెద్ద తప్పిదం అయితే మరి గొర్రె పొట్టేళ్లను అర్పించేవాళ్ళంట.
బాగా పెద్ద తప్పిదమైతే మరి ఏమి అర్పించేవాళ్ళు? కోడెదూడలను అర్పించేవాళ్ళంట బలిగా. కాబట్టి ఆనాడు పాత నిబంధన కాలంలో ఆ విధంగా వాడు వారి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తముగా వారు బలిపీఠం మీద అర్పిస్తూ వచ్చేవారుగా ఉన్నారు. అయితే క్రొత్త నిబంధన కాలంలో ఆ యొక్క క్రమము మార్చబడుతూ వచ్చింది ప్రియులారా. చూసినట్టే ఆ యొక్క దేవాతి దేవుడే నీ నిమిత్తము నా నిమిత్తము ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి బలిపీఠము బలిగా ఆ శిలువ మీద అర్పిస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. అందును బట్టి నీ నా పాపములన్నీ కూడా ప్రాయశ్చిత్తం చేయబడుతూ వచ్చింది ప్రియులారా. మన నిమిత్తం చేయబడిన క్రయం ఎంతో గొప్పది. కాబట్టి నీకు నాకు క్షమాపణ దొరుకుతూ వచ్చింది, లేకపోతే నీకు నాకు క్షమాపణ లేదు. అక్కడ మరి యెషయాకు క్షమాపణ దొరుకుతూ వచ్చింది. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మన పితరులకు వారు బలిని అర్పించడం ద్వారా వారికి క్షమాపణ ఆ దినములో. అదేవిధంగా నీకు నాకు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే బలిగా అర్పించబడుతూ నీకు నాకు ఆ యొక్క పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయన బలిగా అర్పించిన దాన్ని బట్టి మనము కూడా ప్రాయశ్చిత్తం చేసిన దాన్ని బట్టి మనలో ఏమవుతూ వచ్చింది? క్షమాపణ కలుగుతూ వచ్చింది మనకు. లేకపోతే మనము నరకానికి పాత్రలు అయ్యేవాళ్ళం ప్రియులారా. కాబట్టి ఆయన మనల్ని క్షమించడం ద్వారా మనకు ఏమి వచ్చిందంటే సమృద్ధి అయినటువంటి క్షమాపణ వచ్చిందంట. సమృద్ధి అయినటువంటి ఆ యొక్క మరి పాత నిబంధన కాలంలో అయితే ప్రతి సంవత్సరం కూడా వారు బలులను అర్పిస్తూ వచ్చినారు. అయితే ఒక్కసారే బలిని అర్పిస్తూ వచ్చినారు ఆ ప్రభు అని యేసుక్రీస్తు. మరి మరీ 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 అర్పించవసరం లేదు. అయితే అందువలన దాన్ని బట్టి మనకు సమృద్ధి అయినటువంటి క్షమాపణ దొరుకుతూ వచ్చింది ఈ లోకంలో. అంత మాత్రమే కాదు, మరి సమృద్ధి అయినటువంటి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగుతూ వచ్చింది మనకు. అంత మాత్రమే కాదు, అదేవిధంగా మరి యొక్క దేవుని యొక్క కృపలో మరి సమృద్ధి అయినటువంటి జీవము కూడా మనకు అనుగ్రహిస్తూ పడుతూ వచ్చింది. అదేవిధంగా మరి ఆ యొక్క పరలోక రాజ్యంలో సమృద్ధి అయినటువంటి ప్రవేశం కూడా మనకు కలుగుతూ వచ్చింది. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ యొక్క బలియాగము ద్వారా నీ నా పాపంలో క్షమించిన దాన్ని బట్టి క్షమాపణ దొరికింది, సమృద్ధి అయినటువంటి జీవము దొరికింది, సమృద్ధి అయినటువంటి పరిశుద్ధాత్మ కృమ్మరింపు దొరికింది. సమృద్ధిగా మనము ఆ పరలోక రాజ్యంలో ప్రవేశానికి మార్గము కూడా సరళం చేసిన వాడుగా ఉన్నాడు. చూడండి, సమృద్ధి అయిన క్షమాపణ ఎక్కడ దొరుకుతూ వచ్చిందో చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం త్వరగా చదవండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి ఈ క్షమాపణ ఏమైనది? ఇది దేవుని వరమే అని చెప్పబడతా ఉన్నది పిల్లారా. అదేవిధంగా కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్టే అక్కడ క్షమాపణ తెలియజేయబడుతూ ఉన్నది. ఆ కుమారుని యందు మనము మనకు విమోచన అనగా పాప క్షమాపణ ఆ కుమారుని ద్వారానే. ఏ కుమారుడైతే నీ నా నిమిత్తం బలిగా అర్పించబడుతూ వచ్చినాడో ఆ కుమారుని ద్వారానే నీకు నాకు పాప క్షమాపణ దొరుకుతూ వచ్చింది. అదేవిధంగా సమృద్ధి అయినటువంటి జీవము ఎక్కడ ఉన్నదో చెప్పబడుతూ వచ్చింది. యోహాను సువార్త 10వ అధ్యాయము 10-11 వచనాల్లో చూసినట్టే అక్కడ సమృద్ధి అయినటువంటి జీవము మనకు దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. చూడండి, గొర్రెలకు జీవము కలుగుటకును సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చుతునని మీతో చెప్తున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, ప్రాణము పెట్టును. కాబట్టి ఈ యొక్క గొర్రెల కాపరి మనకు గొర్రెలమైనటువంటి మన కొరకు తన ప్రాణమును కాపరగా వచ్చాడు, తన ప్రాణం పెడుతూ వచ్చినాడు. అందువలన సమృద్ధి అయినటువంటి జీవము నీకు నాకు అనుగ్రహించబడుతూ వచ్చింది. ఇంకా చూసినట్లయితే సమృద్ధి అయినటువంటి పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎక్కడ మనకు అనుగ్రహించబడుతూ వచ్చిందో చూద్దాము. తీతు పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు. తీతు పత్రిక మనమాయన కృప వలన
నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద ఏం చేసినట్ట? సమృద్ధిగా కుమరించినట్టు. కాబట్టి ఈ యొక్క సమృద్ధిగా ఆయన ఆ విధంగా మనకు కుమరిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. ఇంకా చివరిగా చూసినట్టే ఆయన పరలోక రాజ్యంలో సమృద్ధి అయినటువంటి ప్రవేశము మనకు ఎక్కడ అనుగ్రహిస్తూ పడుతూ వచ్చిందంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ అయితే వారు శ్రేష్టమైన దేశమును పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత సిగ్గుపడడు. ఏలైనగా వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి అదే పరలోక రాజ్యం అని చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా నీకు నాకు ఆయన ఈ యొక్క 4 అంతల అనుభవాలు ఆయన రక్షించడం ద్వారా ఏం దొరికింది? మొదట క్షమాపణ దొరుకుతూ వచ్చింది. రెండోది చూస్తున్నట్టే మనకు జీవము దొరుకుతూ వచ్చింది. తర్వాత పరిశుద్ధాత్మ కృమ్మరింపు మన మీద జరుగుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో ప్రవేశము. ఈ 4 కూడా ఆయన రక్షించడం ద్వారా మనకు అనుగ్రహించబడుతూ వచ్చినవి. చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 24:7వ వచనంలో మనం చూసి ఆ రీతిగా ముందుకు సాగుతున్నాం. ఇర్మియా గ్రంథము, వారు నూతన హృదయముతో, వారు పూర్ణ హృదయముతో వారు నా జనులగునట్లును నేను వారి దేవుడిని అగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయం వారికి ఇచ్చేదను. కాబట్టి ఎరిగిన మనకు ఆయన యెహోవానని ఆయన ఎరిగే హృదయము మనకు ఆయన ఎరిగిన దాన్ని బట్టి ఆయన అనుగ్రహిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ రీతిగా ప్రకటన ఆయన ఎరిగిన దాన్ని బట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రకటన మనం చదువుకున్నాం ప్రారంభంలో, ప్రకటన 1:6 మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆయన ఉద్దేశము తర్వాత చదవండి. ఆయన మనలను, అది అసలు ఉద్దేశం, తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను. కాబట్టి ఈ యొక్క పరలోక పట్టణం అని ఇందాక చదువుకున్న హెబ్రీ పత్రిక 11:16లో ఆ యొక్క రాజ్యములో మనము మరి వారసులముగాను ఉండాలన్నదే ఆయన ఉద్దేశం. అందు నిమిత్తమే మనల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటూ మనల్ని క్షమిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన మరి అట్టి చేసినటువంటి క్రయమును బట్టి కీర్తనకారుడు అంటున్నాడు 50:23 వచనంలో, స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు అన్నది. మనం ఆ రీతిగా ఆయనకు స్తుతి యాగము అర్పించేవారంగా ఉన్నాం. చూడండి ప్రియులారా, పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతిగానములతోటి ఆ యొక్క శరాబులు ఆరాధించబడుచున్నటువంటి ఆ యొక్క దేవాతి దేవుడు వారి యొక్క ఆరాధన కూడా కాదని, అయోగ్యులము అవిధేయులము ఎన్నికలేని వారి అయినటువంటి మన ఆరాధన కోరి ఈ లోకానికి వచ్చి నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన బలిగా అర్పించబడి ఆయనకు ఆ తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా మనం ఉండాలని ఆయన ఉద్దేశము నెరవేరుస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను మన పట్ల ఆయన చేసినటువంటి గొప్ప ప్రణాళికను ఎరిగిన వారమై మనం ఆయన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించేవారంగా ఉన్నాం. మనం ఏమై ఉన్నామో మరి తెలియజేయబడుతూ వచ్చిన ఇర్మియా గ్రంథములో, యెషయా గ్రంథములో అలాంటి స్థితి నుండి మనలను ఆయన విమోచిస్తూ వచ్చినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి ఆత్మతో సత్యంతో మనము ఆరాధించేవారంగా ఉండాలి. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక.